ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి టైటిల్ ని గెలిపించిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వార్న్ గారు ఉన్నారు. ఐపీఎల్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని గెలిపించాడు షేన్ వార్న్ గారు. 2008 ఐపీఎల్ తొలి సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా చేసి ఆ టీం ని ఛాంపియన్ గా నిలిపాడు. ఈ లిస్ట్ లో ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ గారు కూడా ఉన్నారు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని అందించారు రోహిత్ శర్మ గారు. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ గారు ఆ సీజన్ లోనే ముంబై ఇండియన్స్ ని ఛాంపియన్ గా నిలిపాడు. ఈ లిస్ట్ లో ఇండియన్ ప్లేయర్ హార్దిక్ పాండే గారు కూడా ఉన్నారు. ఐపీఎల్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని గెలిపించాడు హార్దిక్ పాండే గారు. 2022లో ఐపీఎల్ లో కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ టీం కి కెప్టెన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టి ఆ టీం ని ఛాంపియన్ గా నిలిపాడు హార్దిక్ పాండే గారు. ఈ లిస్ట్ లో ఇండియన్ ప్లేయర్ రజత్ పాటిదార్ గారు కూడా ఉన్నారు. ఈ ప్లేయర్ ఐపీఎల్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని గెలిపించాడు. ఐపీఎల్ 2025వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని ఆ టీం ని ఛాంపియన్ గా నిలిపాడు రజత్ పాటిదార్ గారు.